శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీ గరుడ మహాపురాణము పూర్వఖండము ఆచారకాండ. విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనము. భారతీయము వైదికము అగు సాంప్రదాయములో జయ శబ్దానికి గల ఆధ్యాత్మిక అర్థము పురాణమని మహాభారతమని విజ్ఞులు అంటారు. ఏ పురాణాన్ని వ్రాయడం కానీ చదవడం కానీ మొదలుపెట్టినా ముందు శ్లోకాలు ఉండాలి. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి తపశక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, వాజ్మయాధీశుడు వ్యాస మహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమలాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతస్థితం తం హరిమమల మాయామయం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణాంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాకర్మభిః సదా. పుట్టుక కానీ ముసలితనము కానీ లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞానస్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయినవాడు, పంచభౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడు నాకు శ్రీహరికి వందనము. మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాను. ఇది పురాణ లేఖకుని వచనం. ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యములో పెరుగుతాయో అదే నైమిషారణ్యము. నైమిషారణ్యం అనే మాట సరి అయినది కాదు. నైమిషారణ్యము అని చదవాలి. దానికి దీనికి తేడా మనకి రాసినటువంటిది చూస్తేనే తెలుస్తుంది. నైమిషారణ్యము అనేది కాదని. ఇలాంటివి కొన్ని చెబుతూ ఉంటారు చాలా. అది పుస్తకం తీసి చదువుకునేటప్పుడు అయితే అవి బాగుంటుంది. ఇందులో చెప్పడం అంటే మీకు కన్ఫ్యూజను, నాకు కన్ఫ్యూజను. అక్కడ లోక కళ్యాణము కోసం వేలాది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తూ ఉంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞము. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి పెడుతూ ఉంటారు. శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినే మాటల రూపంలో అక్కడ సమర్పించి వెడుతూ ఉంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడికి ఏతించిన వారి జ్ఞానము నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అది నైమిషారణ్యము. నైమిష అనకూడదు, నైమిషారణ్యము అనాలి. ఒకనాడిక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యా కుశలుడు, శాంతచిత్తుడు, వ్యాస మహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చొని విష్ణుదేవుని ధ్యానంలో మునిగిపోయాడు. క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది.
ఆ పులకింత శౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది, ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటెడుకొని సూత మహర్షిని కనుగొని ఆయన కన్నులు తెరుచున్నందాక అక్కడే వేచి ఉండి ఆయనను సగౌరముగా యాగస్థలికి తొట్టుకొని పోయి వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యం ఇచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక సౌనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు, హే సూతదేవ, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యానయోగ్యుడు ఎవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం పవిత్రమవుతున్నది, ప్రవర్తితమవుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవుని యొక్క స్వరూపం ఎట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధముగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర ఉంటే ఎలా ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవడు? హే మహామతి, వీటిని అనవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్మలను ఏ మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి. ఒక్క నిమిషం పాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కన్నులు తెరిచి చెప్పసాగాడు సూత మహర్షి. శౌనకదేవ, ఇతర మునీంద్రులారా, మీరడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానముగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడను అవుతాను. ఈ గరుడ మహాపురాణము సారభూతము, విష్ణు కథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో, భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనము అయిన స్వామీప్యాన్ని పొందినవాడైన గరుక్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. దేవతాశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన వాసుదేవుడు జన్మ అనగా పుట్టుక లేనివాడైనా జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా అవతరించాడు. అంటే సనక, సనందన, సనత్కుమార, సనత్సజాతులు అనే కౌమార సర్గులు అంటారు వాళ్ళని. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దానిని గొప్పతనాన్ని వేదాలతో సహా లోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షుని చేత రసాతలంలో నుంచి ముంచివేయబడ్డ పృథువును ధరించి స్థితికారకుడైనాడు. మూడవ అవతారము ఋషి నారదుడని పేరుతో జన్మించి సాత్వత తంత్ర అంటే నారద పాంచరాత్ర బోధన చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది నరనారాయణ అవతారము. ఇందులో శ్రీహరి ధర్మ రక్ష కోసము కఠోర తపస్సు చేశాడు. దేవతలు, దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జన్మించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సాంఖ్యశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడు ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని చేశాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకి, ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ అవతారము యజ్ఞదేవనామకము. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి, ఆకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి, అంటే మన అనే పదం ఇక్కడ మనం ఇప్పుడు ఉంటూ ఉన్న కాలం, ఇప్పుడు మనం స్వయంభువ మన్వంతరంలోనే ఉన్నాము. మనం
దీంట్లో సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. కలియుగ ప్రథమ బాధే అని చెప్పుకునే దాంట్లో స్వయంభవ మన్వంతరం అనే వస్తుంది. ఇంద్రాది దేవతలచే ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను వైవస్వత మన్వంతరం మనం చెప్పుకున్నది. ఇది స్వయంభవ మన్వంతరంలో జన్మించి ఇంద్రాది దేవతలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని ఉపదేశించి యజ్ఞదేవుడను పేరు పూజలు అందుకున్నాడు. 8వ అవతారము వృషభదేవుడు. కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జన్మించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వాశ్రమాల చేత నమస్కరింపబడేటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని సిద్ధం చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో ఉన్న పృథువు నుండి దుగ్ధమును వలె అన్నాదికములను ఔషధ రాసులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారము. భగవంతుని 10వ అవతారము మత్స్యావతారము. చాక్షుష మన్వంతరం చివరిలో ప్రళయం వచ్చినప్పుడు విష్ణువు ఒక బ్రహ్మాండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వత మనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోనికి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. కూర్మావతారం మహావిష్ణువు యొక్క 11వ అవతారం. క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం, వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసము, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతల కీయడము కోసము క్రమంగా ఆది, కూర్మ, ధన్వంతరి, మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వది అయిన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు. 15వది అయిన వామన అవతారములో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు. 16వది అయిన పరశురామ నామక అవతారములో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులే కంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వది అయిన వ్యాసనామక అవతారములో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికి కౌసల్య దశరథుల పుత్రుడే శ్రీరాముడును పేరు అవతరించి రావణ సంహారము, దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ అవతారము 20వ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్ట శిక్షణ, శిష్టరక్షణను తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించాడు. దానవాంశలో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జనపుత్రునిగా బౌద్ధనామంతో జన్మించి ద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించిన విషయం, శ్రీకృష్ణుడు, బలరాముడు ఇప్పటి వరకు చెప్పినటువంటి అవతారాలు అన్నీ కూడా 20 అవతారాల వరకు కూడా అయిపోయాయి అని చెప్పారు. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జనపుత్రునిగా బుద్ధనామంతో జనించి, అంటే తర్వాత కాలంలో పుట్టేటటువంటి అవతారాల గురించి చెప్తున్నాడు. అప్పటికి జరగలేదు అని అర్థం. దేవద్రోహులను మోహంతో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారము. ఇక
22వ అవతారము కలియుగము 8వ సంధ్యలో రాబోతుంది. రాజవర్గ సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణుయసుడను బ్రాహ్మణుని అంట కల్కి అనే పేరుతో అవతరించి లోకాలను చక్కబరుస్తాడు. ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేర్కొన్న ఈ అంశాలనే మా గురువు గారు వేదవ్యాస భగవానుడు మాతో గరుడ మహాపురాణమును పేరిట అధ్యయనము చేయించారు. గరుడ పురాణ వక్తృశ్రోత్ర పరంపర విష్ణు స్వరూప వర్ణన గరుడునికి పురాణ సంహిత వరదానము. శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించాడు. బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రుడు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. ఆయన కనులు తెరవగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను. గురుదేవ, మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులన్నీ నాకు బోధించండి. మీరెంతసేపు ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో, నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే. ఆయనను గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడు ఒక్కడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, నేను సత్యలోకానికి వెళ్ళాము. అది బ్రాహ్మణుడు గురువులకే గురువు, ఆది బ్రాహ్మణుడు గురువులకే గురువు. సృష్టికర్త అయిన దేవదేవునికి ప్రణామము చేసి, ఏ దేవదేవేశ, సర్వ వేదసారము సర్వ జ్ఞానపారము మీరే, మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాము. సర్వభూతాలకు సర్వశాస్త్ర సారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలములో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అంటే వ్యాస మహర్షికి, బ్రహ్మకి, వీరిద్దరుగా వెళ్ళి అడిగారు. దక్ష ప్రజాపతి వీరందరూ అన్య దేవతలకు దీనిని వినిపించారు అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమ భక్తితో ఎవరినో ధ్యానం చేయడం చూచి ఆశ్చర్యపోయాను. ఆయన కన్నులు తెరిచి మమ్మల్ని చూడగానే ప్రణామము చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపం అంటే మీరే ధ్యానించదగ్గ పరమదేవతా స్వరూపం ఉంటే మమ్ము కరుణించి ఆ పరమ సారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను. బ్రహ్మాది దేవతలారా, నేను సర్వఫలప్రదాయకుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు, సర్వరూపుడు, సర్వప్రాణ హృదయవాసి పరమాత్మ అగు విష్ణు భగవానుని సదా ధ్యానిస్తూ ఉంటాను. బ్రహ్మదేవ, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని, జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనే ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు, అద్వైతుడు, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూ ఉన్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి, పదండి అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు.
సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడు ఆయనే. నేను ఆయన చింతనతోనే మగ్నుడై ఉంటాను. కాబట్టి ఆయన చింతనలోనే మగ్నుడనై ఉంటాను. కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో కూర్చబడిన మణులలాగా మనమంతా సత్వరజస్తమో గుణములతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాధిక భుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమసత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్థుతింపబడు పురాణ పురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్మనుడు, ప్రళయకాలంలో సంకర్షణిగా కీర్తింపబడ్డవాడు అగు ఆ పరమేశ్వరునే నేను ఉపాసిస్తున్నాను. సత్తు అసత్తు రూపాలకు ఆవల సత్యరూపుడై ఓంకారం అంటారు. ఏకాక్షరానికి అంటే ఆ ఏకాక్షరం ఏంటంటే ఓంకారం అని. ప్రణవానికి మూలమై దేవ యక్ష రాక్షస నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తాను. కొలనిలో కొన్ని చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతూ ఉంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో జులోకము, నాభిలో ఆకాశము, చరణాలపై భూమి, కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపము ఆయనది. ఉదరంలో స్వర్గము, మత్స్యలోకము, పాతాళము, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, అంగసందులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆది అయిన అనాదితత్వం ఆయనది. అట్టి నారాయణునికి నమస్కారం. ఏ పురాణ పురుషుని దగ్గర నుండి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరిత్రములు ప్రవర్తితాలైనవో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వజ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. వ్యాసమునీంద్ర ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేతద్వీపం చేరుకొని అక్కడున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామము చేసి స్తుతులు నర్చాము. పరమ సారతత్వరూపుడకు విష్ణువుని ద్వారానే ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు. హే దేవేశ్వర, హరే, దేవాది దేవుడెవరో, పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలము, ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏ ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలము తెలిస్తే అదే నిజమైన జ్ఞానము. ఆయన స్వరూపమెట్టిది, ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది, దీనిని పాలించేదెవరు, ఆయన ఏ ఏ అవతారాలను ధరించి ఈ పని చేస్తాడు, ప్రళయకాలంలో ఈ విశ్వము ఎవరిలో కలిసిపోతుంది, సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మనవంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి, ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉన్నది, ఈ విషయాలన్నింటినీ తెలిపేదే నిజమైన జ్ఞానము, సత్యమైన సారతత్వము. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని. వీరంతా తత్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మహాత్యాన్ని, ధ్యానయోగాన్ని కూడా విని తరించాలని ఉన్నది. దయచేసి మమ్ము కృతార్థులను చేయండి. అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మహాత్మ్యాన్ని, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని, యోగాదిక నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానము అయిన జ్ఞానాన్ని ఈ విధముగా ప్రసాదించాడు. రుద్రదేవ, బ్రహ్మాది దేవతలారా,
నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకానికి స్వామిని నేనే, దేవమానవాది జాతులకన్నిటికీ ధ్యేయాన్ని పూజ్యాన్ని స్తుతియోగ్యుడను నేనే. రుద్రదేవ, మనుష్యుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేయునది. వ్రత నియమ సదాచరణలచే సంతుష్టుండనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్ట నాశకుణ్ణి, శిష్ట రక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తూ ఉంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే. పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే, ఆ స్వర్గాదులు నేనే. యోగిని యోగాన్ని, ఆద్యయోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞాతను, శ్రోతను, మననకర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాన్ని సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైన పరమదేవాన్ని నేనే. ధ్యానము, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా, నేనే వేదాన్ని, ఇతిహాస స్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్తు సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణాశ్రమాన్ని, వాటి వెనుకనున్న సనాతన ధర్మాన్ని నేనే. యమ నియమాలు, వ్రతాలు, సూర్య చంద్ర మంగళాది గ్రహాలు నేనే. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుక్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుండనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవాదిదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వ గ్రహణము నుంచి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరం ఇస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస విముక్తి గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను. ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుక్మంతుడు. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు. తరువాయి వచ్చే భాగంలో విందాం.